హాయ్ వీవర్స్, ఈరోజు స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఈ నాలుగు కూడా ప్రీవియస్ క్లోజింగ్, టుడే ఓపెన్, లో, హై, టుడే 3:30కి క్లోజింగ్ ఎన్ని పాయింట్లలో క్లోజ్ అయింది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం వీవర్స్. నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ 22,122 పాయింట్లలో క్లోజ్ అయింది. టుడే ఓపెన్ నిఫ్టీ 22,099 పాయింట్లలో ఓపెన్ అయింది. టుడే లో నిఫ్టీ 22,045 పాయింట్లు లో టచ్ చేసింది. టుడే హై 22,215 పాయింట్లు హై టచ్ చేసింది నిఫ్టీ. టుడే 3:30 క్లోజింగ్ నిఫ్టీ 22,196 పాయింట్లలో క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజింగ్ టుడే క్లోజింగ్తో కంపేర్ చేసినప్పుడు +74 పాయింట్లలో క్లోజ్ అయింది. నెక్స్ట్ సెన్సెక్స్ ప్రీవియస్ క్లోజింగ్ 72,708 పాయింట్లలో క్లోజ్ అయింది. టుడే ఓపెన్ సెన్సెక్స్ 72,727 పాయింట్లలో ఓపెన్ అయింది. లో సెన్సెక్స్ టుడే లో 72,510 పాయింట్లు లో టచ్ చేసింది. టుడే హై 73,130 పాయింట్లు హై టచ్ చేసింది. టుడే 3:30 క్లోజింగ్ సెన్సెక్స్ 73,057 పాయింట్లలో క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజింగ్ టుడే క్లోజింగ్తో కంపేర్ చేసినప్పుడు +349 పాయింట్లలో క్లోజ్ అయింది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ 46,535 పాయింట్లలో క్లోజ్ అయింది. టుడే ఓపెన్ బ్యాంక్ నిఫ్టీ 46,444 పాయింట్లలో ఓపెన్ అయింది. టుడే లో బ్యాంక్ నిఫ్టీ 46,367 పాయింట్లలో టచ్ చేసింది. టుడే హై బ్యాంక్ నిఫ్టీ 47,136 పాయింట్లో హై టచ్ చేసింది. 3:30కి క్లోజింగ్ బ్యాంక్ నిఫ్టీ 47,094 పాయింట్లలో క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజింగ్ టుడే క్లోజింగ్తో కంపేర్ చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీ 558 పాయింట్లు ప్లస్లో క్లోజ్ అయింది. ఫిన్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ ఫిన్ నిఫ్టీ 20,548 పాయింట్లలో క్లోజ్ అయింది. ఈరోజు ఓపెన్ ఫిన్ నిఫ్టీ 20,517 పాయింట్లలో ఓపెన్ అయింది. టుడే లో ఫిన్ నిఫ్టీ 20,482 పాయింట్లలో టచ్ చేసింది. టుడే హై ఫిన్ నిఫ్టీ 20,818 పాయింట్లు హై టచ్ చేసింది. టుడే క్లోజింగ్ 3:30కి ఫిన్ నిఫ్టీ 20,800 పాయింట్లలో క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజింగ్ టుడే క్లోజింగ్తో కంపేర్ చేసినప్పుడు ఫిన్ నిఫ్టీ 251 పాయింట్లు ప్లస్లో క్లోజ్ అయింది. ఇది వ్యూవర్స్. నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ 50 కంపెనీస్ టాప్ లూజర్స్, టాప్ గెయినర్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. టాప్ లూజర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ లూజర్స్ గురించి ఏంటో తెలుసుకుందాం. టాప్ లూజర్స్ మైనస్లో క్లోజ్ అయిన కంపెనీస్, పర్ఫామ్ చేసిన కంపెనీస్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. హీరో మోటోకార్ప్, కూల్ ఇండియా, బజాజ్ ఆటో, హెచ్ఆర్ మోటార్స్, టీసీఎస్, సిప్లా, అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఐటీసీ, విప్రో, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, మారుతి సుజుకి, రిలయన్స్, దివీస్ ల్యాబ్స్, టైటాన్ కంపెనీ, ఎల్టీఐ మైంట్రీ, ఇండాల్కో, బ్రిటానియా, యూపీఎల్. ఇవి టాప్ లూజర్స్ నిఫ్టీ 50లో వేవర్స్. నెక్స్ట్ వచ్చేసి టాప్ గెయినర్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పవర్ గ్రిడ్ కార్ప్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, కొడాక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో హాస్పిటల్స్, ఇండస్ ల్యాండ్ బ్యాంక్, గ్రాసిమ్, నెస్లే, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, బీపీసీఎల్, బజాజ్ ఫినాన్స్, హెచ్యూఎల్, ఓఎన్జీసీ, సన్ఫార్మా, లార్సెన్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఏసియన్ పెయింట్స్, M&M, భారతీ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ బ్యాంక్. ఇవి వ్యూవర్స్ టాప్ గెయినర్స్. నిఫ్టీ 50లోని టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ని నొక్కండి, ఇతరులకు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.